ఆంధ్రప్రదేశ్కు జగన్ శాపంగా మారారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి వ్యయాలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పనులు వరుసగా చేస్తే త్వరితగతిన పూర్తయ్యేదని అన్నారు. నిర్మాణం కంటే రిపేర్లకే ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం పూర్తిగా 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు సీఎం. ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 22న ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఆ తర్వాత 24 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. కొంతమంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడంతో సమావేశాల నిర్వహణ ఆలస్యమైంది. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాకు చెందిన 6 ఏళ్ల బాలికపై మియాపూర్లో అత్యాచారం చేసి చంపేశారు దుండగులు. బాధిత కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీకి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉత్సవ కమిటీ సభ్యులు కర్రపూజ చేశారు. మహాగణపతి విగ్రహ తయారీ పనులు నేటి నుంచి 82 రోజులు సాగనున్నాయి. ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్ఠించడం ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ రేపు వారణాసిలో విడుదల చేయనున్నారు. 20,000 కోట్లకు పైగా నిధులను ప్రధాని విడుదల చేస్తారు. దీని ద్వారా 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు కృషి సఖులుగా శిక్షణ పొందిన 30,000 మందికి సర్టిఫికెట్లను ప్రధానమంత్రి పంపిణీ చేయనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం జరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్బరేలీ లోక్సభ స్థానాల్లో విజయం సాధించారు. 2 స్థానాల్లో 1 సీటును రాహుల్ వదులుకోనున్నారు. మరో స్థానంలో ఎవరు పోటీ చేస్తారా అనే అంశంపైన ఈ మీటింగ్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీనాబ్ వంతెనపై ట్రయల్ రన్ ను రైల్వే అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే సీనాబ్ వంతెనపై రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసీకి రైలు సర్వీసులు ప్రారంభమవుతాయి. పశ్చిమ బెంగాల్లోని జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ప్రమాద ఘటనలో 15 మంది మృత్యువాత పడగా మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొనడం వల్ల ఓ బోగి గాల్లోకి లేచింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రియుని మోజులో పడి తండ్రిని కడతేర్చింది ఓ కన్న కూతురు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. ఈ నెల 12వ తేదీన టీచర్ దొరస్వామి హత్యకు గురయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు దొరస్వామి కుమార్తెను ప్రాథమికంగా విచారించారు. ఇష్టం లేని పెళ్లి సంబంధం చేశాడనే తండ్రిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడించారు. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. గచ్చిబౌలి, మణికొండ, షేక్పేటలో ఈదురు కాలువతో వర్షం కురిసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. For more videos like this, subscribe Big TV channel.